వాలంటీర్ల వ్యవస్థను చూసి చంద్రబాబు భయపడుతున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్ లాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు వాలంటీర్లపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. 3 నెలల పాటు పెన్షన్దారులు ఇబ్బంది పడే విధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సచివాలయాల దగ్గరికి పోయి ఈ 3 నెలల పాటు ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పాటు అక్కడికి వెళ్ళి తీసుకునేటటువంటి ఇబ్బంది పడే విధంగా చేసినటువంటిది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. దీన్ని ఈ చేసినటువంటి దుందుడుకు చర్యని వాలంటీర్ వ్యవస్థను చూసి భయపడిపోతా ఉన్నారు. వాలంటీర్లు పదే పదే వాళ్ళ ఆ వ్యవస్థ పట్ల ఏ విధంగా వ్యవహరించాలో కూడా తేల్చుకోలేకపోతా ఉన్నారు. ఒకసారేమో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామంటారు, ఒకసారేమో 50,000 ఆదాయం వచ్చే విధంగా చేస్తూ ఉంటారు. మళ్ళీ పక్క నుంచి ఇలాంటి సంస్థల ద్వారా రమేష్ చౌదరి లాంటి సంస్థలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థల ద్వారా కంప్లైంట్లు ఇప్పిస్తూ కోర్టులకు వెళ్తూ రాష్ట్రంలో 66 లక్షల మంది గందరగోళ పరిస్థితికి నెలకొనడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కుట్ర ఉన్నది అని చెప్తాం.